హాయ్ అండి. అందరికీ హ్యాపీ హనుమాన్ జయంతి అండి. ఈరోజు హనుమాన్ జయంతి సాటర్డే. నేను ఈరోజు మీకు 7 శనివారాల వ్రత కథ గురించి చెప్పబోతున్నానండి. ఇది వెంకటేశ్వర స్వామి వ్రతం. వెంకటేశ్వర స్వామికి 7 శనివారాల వ్రతం. ఇది 7 దీపాలతో అంటే పిండి దీపాలతో దీన్ని చేసుకోవాలి. 7 సాటర్డేస్ చేసుకోవాలండి. మనం బియ్యం పిండి ఉంటుంది కదా, బియ్యం పిండిలో కొంచెం నెయ్యి, కొంచెం చిటికెడు బెల్లం వేసుకొని కలుపుకొని ఇలా 7 పిండి దీపాలు చేసుకొని దానికి వెంకటేశ్వర నామం రాసి మట్టి దీపాలు ఉంటాయి కదా, ఇలా మట్టి దీపాల్లో దీపాలు అనేవి 7 పెట్టుకొని ఇలా ఒక కలశాన్ని దానికి కూడా వెంకటేశ్వర నామం వేసుకొని నేను కొబ్బరికాయనికి కూడా వెంకటేశ్వర నామం పెట్టిన కదా అలా పెట్టుకోవాలి. అలా పెట్టుకొని ఇలా వ్రతం చేసుకోవాలి. ఇలా పటం ఎదురుగానే దీన్ని పెట్టుకోవాలండి. మనం ఇంట్లో చేసుకుంటే దాని పక్కన ఏ దేవుని ఫొటోస్ ఉన్నా ఏం పర్లేదండి, బాగుంటుంది. ఇది మనం పిండి పసుపుతో గణపతిగా భావించి దీన్ని ఇలా చేసుకోవాలి. ఇది ఏమో యాలకులతో నేను శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసిన వ్రతం మాలండి. 27 మాలలు తీసుకొని మనం పువ్వులు అల్లుతాం కదా, అలా దీన్ని కట్టుకోవాలి. 27 కరెక్ట్ 27 కట్టి ఇలా దండగా చేయాలి. వెంకటేశ్వరికి ఇలా వేస్తే చాలా మంచిదంటండి. 7 వెంకటేశ్వర ఈ సాటర్డే వ్రతము మనం సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం కదా, దానంత ప్రతిఫలం ఉంటుందంట. దీనికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ స్టార్ట్ చేసినప్పటి నుండి బాగుంటుంది ఇంట్లో. ఇదేమో నేను ఇప్పుడు మనం వ్రతం చేస్తున్నాం కదా, ఇది ముడుపు. మనం తోచినంత మనీ ఒక పసుపు క్లాత్లో పసుపు కుంకుమ అక్షింతల్లో వేసి ఇలా ముడుపు కట్టుకోవాలి. ఈ వ్రతం అయిపోయిన తర్వాత మనం వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళి తిరుపతికి వెళ్ళి హుండీలో వేయాలి. ఒకవేళ మేము తిరుపతికి వెళ్ళలేము అనుకున్న వాళ్ళేమో దగ్గరలో వెంకటేశ్వర టెంపుల్స్ ఉంటాయి కదా, దాంట్లో దీన్ని వేయాలి. తిరుపతికి వెళ్తే మంచిది అని చెప్తారండి. ఉద్యోగానికైనా, పిల్లల హెల్త్కైనా, చదువుకైనా, మనం ఎన్నో రోజుల నుండి జరగని పని కూడా జరుగుతుంది దీనివల్ల. నేనేమో ఇక్కడ సేమియా పాయసం చేశాను. పోయినసారి నేను మన మినప్పప్పు వడలు చేశాను. అవి ఏదైనా పెట్టుకోవచ్చు, మనకు స్తోమత మించింది. ఈసారి తీయనైన పాయసం నేను పెట్టాను వెంకటేశ్వర స్వామికి. మీకు తోచినంతలో చేసుకోండి. బ్రహ్మ ముహూర్తంలో చేస్తే ఇంకా చాలా బాగుంటుందంటండి. ఇక బ్రహ్మ ముహూర్తంలో లేవలేము అనుకున్న వాళ్ళు తెల్లవారుజామున 6-7కి అలా చేసుకోండి. ఇంటిని శుభ్రం చేసుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలంటే చాలా ఇష్టం అంటండి. ఇది చేసిన మీరు ఫస్ట్ వీక్లోనే మీ ఇంట్లో ఇంప్రూవ్ అనేది మీరు చూస్తారు. ఏదో ఒక రూపంలో మీకు మంచి అనేది జరుగుతుంది. నేను స్టార్ట్ చేసి 2 వీక్స్ అవుతుంది, కానీ నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుండి నాకు మంచి జరగడం స్టార్ట్ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా అండి? ఇగో చాలా సింపుల్ అండి, దీనికి ఎక్కువ సామాన్లు కూడా అవసరం లేదు. ఓకే అండి, బాయ్.